సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఆరాధిద్దాం. ఎప్పటి వరకు ఈ ఆరాధన? బ్రతికి ఉన్నంత కాలం, ఊపిరినంత వరకయ్యా నేను ఘనపరుస్తాను ప్రభువా, నేను మహిమపరుస్తాను ప్రభువా. నేను చేస్తున్న మేలును బట్టి స్తోత్రం అయ్యా, నీ సహాయం కొరకు స్తోత్రం ప్రభువా, నీ స్తోత్రం చెల్లిద్దాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. Yes, I want to stand it. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా సన్నిధిలోనే ఉంటానయ్యా, సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. యేసయ్యా, యేసయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిపిస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యమో, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టమో. నిన్ను మిల్చిన దేవుడే లేడయ్యా, నిన్ను మిల్చిన దేవుడే లేడయ్యా. నేనుండలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా. నిజమే, అని సన్నిధి కొరకు అడుగుతా. ఇంతమందిని నడిపించి నిలబెట్టిన దేవుడు, ఆ అవమానములో కన్నీటిలో కృంగిపోయిన వారు 3 మాత్రమే, ఆ కలదప్పులు ఒంటరితనం మాత్రమే మిగిలిపోయినప్పుడు నడిపించి నిలబెట్టిన దేవుని సన్నిధి నీతో ఉన్నది. డియో బ్రదర్ ప్రభాకర్, కలవరపడద్దు. నేంటి విషయంలో గలిబిలి,
నీకున్న నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి దిగులు పడుతున్నా, నా సమాధానము నిన్ను వెంటాడబోతోంది. నా సన్నిధి నీకు నేను తోడుగా ఉంచబోతున్నాను. ఆమేన్. డియర్ చైల్డ్ హెప్సిబా, దిగులు పడద్దు. నా సమాధానం నీతో ఉండబోతున్నది. నా సమాధానం నిన్ను ఏలి ఆ సమాధానం అనేక మందికి పంచిపెట్టబోతా ఉన్నావు. కృంగిపోతూ అనారోగ్య బలహీనతలో ఉన్నటువంటి నా కుమార్తె ఎలిజబెత్, నా బలమైన హస్తము నిన్ను బలపరచబోతా ఉంది. నా సన్నిధి అభిషేకము నిన్ను ఈరోజు ఆవరించబోతా ఉంది. నా కుమార్తె, నీ భర్త విషయంలో వ్యక్తిగత జీవితంలో కృంగిపోయిన వారు యవనస్తురాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. కలవరపడిపోయిన స్థితిలో ఇక్కడికి వచ్చా. ఈ మొదలుకొని నా సమాధానము నిన్ను నేలబోతా ఉంది. నా సన్నిధి ప్రత్యక్షతను చూడబోతున్నా. నీ స్థితిని చూసిన వారు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. దేవుడే నీతో ఉన్నాడని, దేవుడు ఈ కార్యము చేశాడని, దేవుడే నీ పక్షమై నిలబడ్డాడని సాక్ష్యం చెప్పబోతున్నారు. ప్రభువు సన్నిధి నిన్ను ఆవరించి నిలబెట్టబోతా ఉంది. కలవరపడుకో స్వాతి. నీవనుకున్న నాన్న వారు ఎవ్వరు లేరు, అన్నీ పోయినాయ్యా. ఇల్లు ఇంకా కంప్లీట్ కాలేదయ్యా. నా భర్తకి అనారోగ్యం బలహీనత, కృంగిపోతున్నాను, నెమ్మది లేని పరిస్థితులు ఉన్నాను అనుకుంటున్నా. దేవుని సమాధానపు హస్తము నిన్ను నడిపించబోతుంది. నీ భర్త జీవితంలో అద్భుతాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధపరిచిన జీవితము నీవు ఈరోజు అనుభవించబోతున్నావు. దుర్గా, వెంటనే దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకున్నావు. అపవాది తన కబంధ హస్తాలని చిక్కించుకోవాలనుకున్నాడు. వాడి పళ్ళు రాలగొట్టినట్టుగా యెహోవా సమాధానం వెంటాడుతున్నది. దేవుడు నిన్ను, నీ పిల్లల్ని సమాధానపు సన్నిధిలో ఉంచబోతున్నాడు. నూతన కార్యములను జీవితంలో జరిగించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఆయన మాటలు జీవనకు లక్ష్మి. దిగులు పడుక. ప్రభువు తన స్వహస్తముతో నీ ఇంటి విషయంలో, నీ తల్లి విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు సాగిలు పడగలిగితే, శరీర హృదయ తలంపులతో ఆయన మీద కౌగిల్లోకి రాగలిగితే, ఇప్పటి వరకు నువ్వు అనుకున్నావు దేవుని మీద అనుకుంటున్నా లేదు, దిగుల్లో ఉన్నావు, విచారములో ఉన్నావు. విచారం నిన్ను కలవరపెడుతున్నది, ఒంటరితనము కృంగదీస్తూ ఉన్నది. యు నాట్ ఇన్ జీసస్. ఈరోజు నువ్వు ఆయన మీద సాగిలపడు. ప్రభు నీ కొరకు బ్రతుకుతాను యవన కాల పరిస్థితుల్లో సాగిలపడు. ప్రభు నిన్ను గొప్ప జనముగా మార్చబోతున్నాడు. ఆయన సొత్తుగా మార్చబోతున్నాడు. ఆయన రాజ్యం నీ ద్వారా కట్టబడబోతా ఉన్నది. యవన కుమారులను తాకడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కొక్కరిని దేవుడు అభిషేకించడని చూస్తున్నాడు. దేవుని సన్నిధి ఆశ్చర్య కార్యములు జరగబోతూ ఉన్నాయి. మహోన్నతమైన సన్నిధి, మహోన్నతుని యొక్క బోధలోకి వచ్చిన మీ పక్షంగా దేవుడు కార్యము జరిగించబోతున్నాడు. యెహోవా సమాధానం నిన్ను వెంటాడబోతుంది. ఫ్రమ్ రైట్ నౌ, ఇప్పటి నుంచి సేవకులు ప్రార్థన చేస్తుండగా ఆయన బలమైన సన్నిధి నిన్ను ఆవరించబోతా ఉంది. దిగులు పడుకో నా కుమారుడా, నేను పేరు పెట్టి పిలిచిన నా కుమారుడా. ఇర్మియా 1:5 ప్రకారము తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ప్రతిష్ఠించుకున్న నా కుమారుడా. సుమార్, నీ హృదయం పగిలిపోతా ఉంది. మనుష్యుల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావం నిన్ను కలవరపెడుతూ ఉన్నది. మారు తీర్మానం తీసుకున్నావు. ఎందుకు ఈ బ్రతుకు చనిపోతే బాగుంటుందని. చనిపోతాం దేవుని చిత్తం కాదు. అవిశ్వాస లేక పరిస్థితిని గ్రహించిన నీవు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నావు, సాగిలు పడుతున్నావు. కానీ అనేక పరిస్థితులు నిన్ను కలవపెడుతూ నిలబడి నీకుంటే చేస్తున్నాయి. ఈరోజు నువ్వు నిలబడగలవు. ఈ రోజు నుంచి నువ్వు అగ్ని బలి ఉండబోతున్నావు. Enjoy yourself. Raise your hands and praise Him. You say, Lord, anoint me, Lord. Touch me, Lord. Oh, be strength me, Lord. శబలబరదిరికెనమా. ఇప్పుడు నేను నింపు ప్రభు అని అడుగుతూ ఉండగా దేవుని సన్నిధిని ఆవరించబోతా ఉన్నాయి. నూతన ఈ రోజే వచ్చిన ఒక సహోదరి విషయం మాట్లాడుతున్నాను. నీంటిని, నీ వంటిని కలవరపెట్టిన అనారోగ్యం, ఆర్థిక సమస్య, కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి రోజు దేవుడు విడుదల ఇవ్వబోతా ఉన్నాడు. ఇది నీకు నీ ప్రభువుకు మాత్రమే తెలిసిన రహస్యం. అంతరంగములో దాగి ఉన్న భారం
దేవుడు సమాధానంగా మార్చబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సేవకులు ప్రార్థన చేస్తుండగా దేవుని నిస్సహాయతుల స్పృహలో సమాధాన సన్నిధిని ఉదయింపజేసి సాక్షులుగా నిలబెట్టి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు నామములందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.